వినాయక చవితికి గణేశుణ్ణి గబ్బర్ సింగ్లా, బాహుబలిలా, స్పైడర్ మ్యాన్లా ఇలా రకరకాల రూపాల్లో మండపాల్లో వినాయకుడిని చూస్తున్నాం. ఎప్పుడు అనిపించలేదా వినాయకుడి శక్తిని తగ్గించి మన ఇష్టానుసారం మన ఆది గణపతిని అవమానిస్తున్నామని? గణపతి రూపాన్ని, ఆయన శక్తిని తెలుసుకుంటే మాత్రం ఇంకోసారి ఇలా చేయాలనిపించదు. చేసే వాళ్ళని చూసినా కూడా ఖచ్చితంగా వద్దని వాదిస్తాం. కావాలంటే ఆయన రూపంలో ఉన్న అంతరార్థాన్ని చూడండి ఒకసారి. ఏనుగు తల. ఏనుగు తల అంటే విజ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. విజ్ఞానం అంటే సరైన రీతిలో ఉపయోగించడం. పెద్ద చెవులు, ఎక్కువ వినే శక్తి. విజ్ఞానం వినడంతోనే మొదలవుతుంది. గణపతి చెవులు పెద్దగా ఉంటాయి, ఎందుకంటే నిజమైన బుద్ధి మాట్లాడడంలో కాదు వినడంలో ఉంది అని సంకేతం. చిన్న చిన్న కళ్ళు, లోతుగా చూడడం. జ్ఞానం పై పై విషయాలను ముందు చూపిస్తుంది, విజ్ఞానం లోపల దాగిన సత్యాన్ని చూపిస్తుంది. గణపతి చిన్న చిన్న కళ్ళు మనకు పరిశీలన శక్తిని గుర్తు చేస్తాయి. శాంత స్వభావం. విజ్ఞానం ఉన్నవాడు శాంతంగా ఉంటాడు. ఏనుగులాగా నిశ్శబ్దంగా స్థిరంగా ఉండాలి, కానీ అవసరమైనప్పుడు శక్తిని బలాన్ని ఉపయోగించాలి. తొండం. అనుకూలత, శక్తి నియంత్రణ. గణపతి తొండం ఎడమ కుడివైపు వంచగలదు. ఇది ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీకి సంకేతం. తొండం చాలా సున్నితమైన పూలను కూడా ఎత్తగలదు, అలాగే చెట్లను కూడా కూల్చేయగలదు. దీని అర్థం ఏంటంటే విజ్ఞానం అంటే ఎప్పుడు సున్నితంగా ఉండాలో, ఎప్పుడు బలంగా ఉండాలో తెలుసుకోవడం. చతుర్భుజాలు. ఇది అతని అజేయ శక్తి, బహుకార్య సాధనను సూచిస్తుంది. అంటే ప్రణాళికలో అనేక పనులు చేయగల శక్తి కలిగి ఉండడం. ఎడమ పాదం నిలువు, కుడి పాదం వంగి ఉండడం. ఎడమ పాదం భౌతిక, మన ప్రామాణిక విధులు. కుడి పాదం ఆధ్యాత్మిక, అచంచల ధ్యానం. ఈ సమన్వయం మన జీవితానికి సెంట్రిక్ బ్యాలెన్స్ ను తీసుకురావడానికి అవసరం అవుతుంది. సో చూశారు కదా, ఇది గణపతి రూపం వెనుకున్న అంతరార్థం.